ఇక బీజేపీ వాళ్ళ గురించి అయితే ఏం చెప్పాలి నేను? ఏం చేసిరు బీజేపీ వాళ్ళు? ఆ దేవుని గుడి కాడు ఉంటారు కొంతమంది బయట అడుక్కునేటోళ్ళు, దేవుని పేరు చెప్పి అడుక్కుంటారు. గట్లే వీళ్ళు కూడా ఓట్లు వచ్చినాయంగానే దేవుని పేరు చెప్పి ఓట్లు అడుక్కుని తప్ప ఏమైనా చేసిర్రా? ఒక్క బుడ్డ పైస పని ఏం చేసిండు మోడీ? నాకు తెలియక అడుగుతా. ఒక్క పైస పని సిరిసిల్లలో ఉండే ఒక ఆడబిడ్డకు గాని, ఒక తమ్ముడికి గాని, ఒక అన్నకు గాని, ఒక నేతన్నకు గాని రూపాయి పని అయిందా మోడీతోని, బీజేపీ ప్రభుత్వంతోని? ఏం చూసి ఓటేయాలి? చెప్క మురువా చూసి ఏడువా అన్నట్టు ఏమున్నది బీజేపీ వచ్చినాక? ఒక్క పైస పని. అది అట్లా ఇది ఇట్లా. మళ్ళా కేసీఆర్ గారు వస్తేనే, మళ్ళా గులాబీ జెండా ఎగిరి రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తేనే మళ్ళా వాళ్ళకు లాభం అవుతుంది, మన సిరిసిల్లకు లాభం అవుతుంది. మీరు నన్ను గెలిపించారన్న కోపంతోని మన సిరిసిల్లను జిల్లా కాకుండా తీసేస్తారట రేవంత్ రెడ్డి. మరి మన పేరుతో మన కన్నే పొడుచుకుందామా? మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ కోటేస్తే సిరిసిల్ల జిల్లా వద్దు అని మనమే మరణ శాసనం రాసుకున్నట్టు అవుతుంది. సిరిసిల్ల జిల్లా ఉండాలా తీసేయాలా? ఉండాలన్నా తీసేయాలన్నా? ఉండాలంటూ చేయలేవటం ఒకసారి. మరి ఉండాలంటే బరాబర్ కారు గుర్తు కొట్టేయాలి. ఇక వద్దనుకుంటే మీ ఇష్టం, నేను చేయగలిగేది ఏం లేదు. ఒక్కటి ఆఖరికి నేను చెప్పి ముగిస్తా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు నేను జ్యోతినగర్లో ఆడ మనోళ్ళందరూ జమ అయినంటే ఆడికి పోయొచ్చిన. జ్యోతినగర్లో అక్కడ ఒక పంతులు కలిసిండు. పంతులు గారు మీకు చెప్పమన్నాడు జెండకాడ అందరికి. ఏంటిది? ఒకటే మాట చెప్పమన్నాడు పంతులు. ఏందట అంటే, తులం బంగారం ఇచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర తులం బంగారం తీసుకున్న వాళ్ళందరూ రేవంత్ రెడ్డి కోటైంది. తులం బంగారం వచ్చిన వాళ్ళంతా ఆయన కోటైంది. 4,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ ఆయన కోటైంది. వేస్తారా? నెలకు 2,500 వచ్చిన మహిళలందరూ కాంగ్రెస్ కోటైంది. కానీ రాని వాళ్ళందరూ కారు గుర్తు కోటైంది. 2,000 పెన్షన్లు వచ్చిన వాళ్ళందరూ కారు గుర్తు కోటైంది. కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు కారు గుర్తు కోటైంది. కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు కారు గుర్తు కోటైంది. బీడీ కార్మికుల పెన్షన్ 2,000 తీసుకున్న వాళ్ళు కారు గుర్తు కోటైంది. 3,400 కోట్ల రూపాయలు మీకోసం బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చి సిరిసిల్ల నేతన్నకు బతుకునిచ్చిన కేసీఆర్ గారికి కారు గుర్తు కొట్టేసి ఆశీర్వాదం ఇవ్వండి. మా దారా అశోక్ ను, మంచి రేణుక గారిని, పాసికంటి రమ్య గారిని, ఎలుక వెంకన్నను మంచి మెజారిటీతో గెలిపించి పంపించండి.